బ్యాక్ న్యూస్. ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ మరింత చిక్కుల్లో పడ్డారు. సెక్స్ స్కాండల్ వీడియోను అందరికీ పంచిపెట్టారన్న ఆరోపణలతో అతని సెక్రటరీని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఇదే అదునుగా కేజ్రీవాల్ సర్కార్పై విమర్శలకు దిగుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్. సెక్స్ స్కాండల్ కేసులో చిక్కుకుని పేకల్లోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సందీప్ కుమార్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. తాజాగా అతని పర్సనల్ సెక్రటరీని అరెస్టు చేశారు పోలీసులు. సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఈ సీడీని లీక్ చేసి చాలా మందికి పంచిపెట్టినట్టు తెలుస్తోంది. దీంతో సెక్రటేరియట్ లో ప్రవీణ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అటు సందీప్ ను వెనకేసుకొచ్చే వివాదాస్పద వాదనలు తెరపైకి తెచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అశుతోష్ కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. దీనిపై స్పందించిన అశుతోష్ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అంతేకాదు తన వ్యాఖ్యలకు ఉరితీస్తారా అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఇదే అదునుగా కాంగ్రెస్, బీజేపీలు ఆప్ను టార్గెట్ చేశాయి. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి సందీప్ కుమార్ ఇష్యూ రోజుకో ట్విస్ట్ తో హాట్ గా సాగుతోంది.